నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కిడ్నీలకు ఆయుర్వేదం భరోసా, సాధారణ జలుబుతో విటమిన్ డి, క్యాన్సర్ కణాలపై బ్రహ్మాస్త్రం హైపెక్ థెరపీ, గర్భిణీ దశలో రక్తస్రావం ప్రమాదమా, ఇంకా హెల్త్ టిప్. హై బీపీ, షుగర్, గుండె జబ్బుల మాదిరిగానే ఇవాళ కిడ్నీ జబ్బులనేవి మన దగ్గర చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 40 ఏళ్ల లోపు వాళ్లే ఉంటున్నారని డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా మన కిడ్నీలకు ఇవాళ సీకేడీ అనేది ఒక పెద్ద గండంగా ఉంటోంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్గా పిలిచే ఈ సమస్యలో మన కిడ్నీల ఆరోగ్యం క్రమంగా దెబ్బతిని చివరికి కిడ్నీల వైఫల్యం సంభవిస్తోంది. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, హై బీపీ, షుగర్ వంటి జబ్బులు, మితిమీరిన మందుల వాడకం ఇవన్నీ మన కిడ్నీల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కిడ్నీల పనితీరును మెరుగుపరిచేందుకు ఉపకరించే ఆయుర్వేద మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో కిడ్నీల పాత్ర అమోఘం. శరీరంలో ఉండే 2 కిడ్నీలు ప్రతిరోజు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి. ఇవి నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. ఉద్దండ పిండాలైన కిడ్నీలు పాడైతే మనిషి జీవితం సగభాగం అంతమైనట్లేనని చెబుతారు డాక్టర్లు. హై బీపీ, షుగర్, ఇతరత్ర ఇన్ఫెక్షన్ల కారణంగా కిడ్నీలు దెబ్బతినిపోతుంటాయి. ఇలా కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు కొంతకాలం డయాలసిస్ మీద నడిపించినా చివరకు కిడ్నీ మార్పిడి మాత్రమే సమస్యకు శాశ్వత పరిష్కారం. అయితే కిడ్నీలు దెబ్బతినిపోవటం అన్నది ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రమాదంలా ముంచుకురాదు. మెల్లగా మొదలై ఆపై క్రమేపీ కిడ్నీల పనితీరు మందగించిపోవటం జరుగుతుంది. కిడ్నీలు దెబ్బతినటం మొదలయ్యాక జబ్బును పూర్తిగా నయం చేయటం కష్టమే కానీ అది మరింతగా ముదరకుండా, కిడ్నీలు మరింతగా దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఇందుకు ఆయుర్వేద వైద్యం ఎంతగానో తోడ్పడుతుంది. సీకేడీ అనేటువంటి టర్మ్ అనేటువంటిది క్రానిక్ కిడ్నీ డిజార్డర్. అంటే కిడ్నీ డిజార్డర్, కిడ్నీలు స్వతహాగా ఫిల్టరేషన్ మెకానిజం చేయాలా, మనం తీసుకునేటువంటి ఆహారంలో వివిధ రకాలైనటువంటి విషతుల్యాలు, హెవీ ఎలిమెంట్సు, మైక్రోబ్ ఆర్గాన్స్ విచ్ ఆర్ టు బి ఫిల్టర్డ్, ఇవన్నీ కిడ్నీ ద్వారా ఫిల్టర్ కాబడి శరీరానికి హానికారకాలైనటువంటి అన్ని మూలక విశ్లేషణాలను తొలగించి మూత్రం ద్వారా బయటికి పంపించబడే వ్యవస్థ లోపల ఫెయిల్యూర్ అయినప్పుడు దాన్ని క్రానిక్ కిడ్నీ డిజార్డర్ అంటారు. ఇది ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అనే విషయాల్ని శాస్త్రీయంగా విశ్లేషించినప్పుడు పాలిసిస్టిక్ కిడ్నీ అనేటువంటిది ఒక లక్షణం. మూత్రపిండాలలో మల్టిపుల్ సిస్ ఉండి కిడ్నీ ఫంక్షన్ను డిటోరియేట్ చేస్తుంది. రికరెంట్ ఇన్ఫెక్షన్స్ కిడ్నీకి వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువసార్లు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరగా మనము వైద్య పర్యవేక్షణలోకి వెళ్ళాలి. ఎందుకు ప్రతిసారి వారానికి ఒకసారి, నెలకోసారి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ కిడ్నీకి రాకుండా చూసుకోవాలి. గ్లామెరులో నెఫ్రైటిస్ అనేటువంటి వ్యాధి, కిడ్నీ వాపు, మూత్రం లోపల మార్పు చేర్పులు జరుగుతుంటాయి, జ్వరం రావడం జరుగుతుంది. అప్పుడు ఇమ్మీడియట్గా అటెన్షన్ పే చేయాలి. అండ్ ఎస్పెషల్లీ డయాబెటిక్స్, హైపర్టెన్సివ్స్, దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం మంచిది. శరీరం లోపల కొవ్వు శాతం ఎక్కువగా పెరిగినప్పుడు హైపర్ కొలెస్ట్రీమియా అంటారు. ఈ కొలెస్ట్రీమియా పెరిగినప్పుడు మనం ఇమ్మీడియట్గా తగు జాగ్రత్తలు తీసుకొని దాన్ని తగ్గించుకునే ఉపాయాలు చేయాలా. బాడీ వెయిట్ను అబ్సల్యూట్గా కంట్రోల్ చేసుకోవాలి. 50, 60, 65 లోపల బాడీ వెయిట్ని, అంటే ఒబేసిటీకి మారకుండా చూసుకోవడము, నిత్య వ్యాయామాలు చేయడము ఈ వ్యాధి బారిన పడకుండా చూసుకోవచ్చు. ఇట్లాంటి క్రానిక్ కిడ్నీ డిజార్డర్కు మనం ఎలా గుర్తుపడతామంటే ఆకలి మందగించడం, శరీరము నిస్సత్తువుగా తయారవడం, యూరినేషన్ సడన్గా తగ్గిపోవడం, కాళ్ళల్లో వాపులు రావడం, డైజెషన్లో మార్పులు రావడం, శరీరంలో అర్టికేరియల్ ర్యాషెస్ లాంటివి రీసెంట్గా మనం చూడడం, వెయిట్ లాస్ జరిగిపోవడం,
సడన్గా ఒక 7-8 కిలోలు 10 కిలోల వెయిట్ తగ్గడము, ఈ లక్షణాల ద్వారా కిడ్నీకి సంబంధించినటువంటి అంశం ఏదో మనను పాడు చేస్తుందనేది మీరు గుర్తుపెట్టండి. దానికి మీ పర్సనల్ ఫిజిషియన్ ద్వారా వాటిని కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. సీకేడీ జబ్బు ముదరటానికి, కిడ్నీలు పూర్తిగా దెబ్బతినటానికి చాలా ఏళ్లే పడుతుంది. కిడ్నీ వ్యాధి ఆరంభమైందని నిర్ధారణ అయితే ఏసీఈ ఇన్హిబిటార్స్, ఏఆర్టీ మందుల్ని డాక్టర్లు సిఫార్సు చేస్తారు. ఇవి ఐబీపీని, కిడ్నీ జబ్బులు రెండింటినీ అదుపులో ఉంచటానికి ఉపకరిస్తాయి. కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవటానికి స్టాటిన్స్ తరహా మందుల్ని వాడాల్సి ఉంటుంది. ఇక బరువు ఎక్కువగా ఉన్నప్పుడు బరువును అదుపులో ఉంచుకోవాలి. మెట్ఫార్మిన్ తరహా మందులు వాడుకుంటే బరువు తగ్గటంతో పాటు కిడ్నీ జబ్బు కూడా చక్కగా అదుపులో ఉంటుంది. పొగ, మద్యం నేరుగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. ప్రోటీన్ ఆహారాలను తక్కువగా తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు, విటమిన్ సి, విటమిన్ ఇ లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పును పూర్తిగా మానుకోవటం మంచిది. రోజు కొద్దిపాటి వ్యాయామం చేయటం మంచిది. ఇక బీపీ, షుగర్ జబ్బులను చక్కగా అదుపులో ఉంచుకోవాలి. గుండె, మెదడులో తలెత్తే సమస్యలపై ఓ కన్నేసి ఉంచుకోవాలి. ఆయుర్వేదంలో వృక్క రోగాలకు సంబంధించినటువంటి వ్యాధులు మనకు అశ్మరి, మూత్రాశ్మరి అనేటువంటి వ్యాధులు, మూత్ర కృచ్ఛము అనేటువంటి వ్యాధులు, మూత్ర సంఘము అనేటువంటి వ్యాధులు మనం ఎక్కువగా చూడడం జరిగింది. సుశ్రుత సంహిత లోపల మూత్రక్షయము అంటే మూత్రము తగ్గిపోవడము సుశ్రుతంలో వారు నోటీస్ చేయడం జరిగింది. దీనిలో అశ్మరీకి సంబంధించినటువంటి అంశాలంటే డిఫరెంట్గా ఫాస్ఫేటిక్ స్టోన్స్ కానీ, ఆక్సలేట్ స్టోన్స్ కానీ, గ్జాంథేన్ స్టోన్స్ కానీ ఇవన్నీ తయారై కిడ్నీ యొక్క ఫంక్షన్ను డిటోరేట్ చేయగలవచ్చు. అయితే సీకేడీ వ్యాధికి సంబంధించినటువంటి అంశాలు ఆయుర్వేదం లోపల మూత్ర సంఘానికి సంబంధించినటువంటి అంశాలుగా మేము నిర్ధారించడం జరిగింది. మూత్ర సంఘానికి సంబంధించినటువంటి 13 రకాలైనటువంటి వ్యాధులలో మనకు అబ్స్ట్రక్టివ్ యూరోపతి, గ్లామెరులార్ ఫిల్టరేషన్ తగ్గిపోవడం చేత పొటాషియం, కాల్షియం లెవెల్స్ పెరిగిపోయి ఫర్దర్గా డిటోరేషన్ అవడమే కాకుండా గుండెకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి టాకికార్డియా లాంటి పెను మార్పులను చేయగలిగినటువంటి దుష్పరిణామాలు ఉండగలిగేటువంటి ఈ వ్యాధిలో ఆయుర్వేదము కూడా మనకు ఏ స్టేజ్లోనైనా అల్లోపతిక్ చికిత్సా పద్ధతితో పాటుగా తీసుకున్నట్టయితే మీరు తొందరగా ఈ వ్యాధి బారి నుండి పడడానికి ఆస్కారం ఉంది. మూత్ర సంఘము అనేటువంటిది అబ్స్ట్రక్టివ్ యూరోపతికి సంబంధించినటువంటి అంశంగా తీసుకున్నప్పుడు ఆయుర్వేద చికిత్సా పద్ధతులలో శోధనము, శమనము అనేటువంటిది, శోధనం అనేటువంటిది మనకు గోక్షూరాది కానీ, విదార్యాది కానీ కషాయాలని తీసుకొని ఎనిమా రూపకంగా ఎక్కించడం ద్వారా మనకు లోపల ఉండేటువంటి టాక్సిక్ మెటీరియల్ మనకు ఎలిమినేట్ కాబడి మన బాడీని శుద్ధి చేసగలిగేటువంటి శక్తి ఉంటుంది. దీని లోపల రసాయన చూర్ణం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి చూర్ణం ఉంది. ఆమ్లకి, గుడూచి, పల్లేరు కాయల యొక్క చూర్ణాన్ని 2 గ్రామ్స్ చొప్పున మనకు గుడూచి కషాయంతో కనుక చేర్చినట్టయితే ఇది యాక్చువల్గా రసాయన చికిత్సా పద్ధతులలో విశదీకరించబడినటువంటి ప్రత్యేకమైన చికిత్సా పద్ధతి. అద్భుతమైనటువంటి ఔషధం ఇది. ఈ కాంబినేషన్ చాలామందిలో బాగా సక్సెస్ఫుల్గా మేము ప్రాక్టీస్ చేస్తున్నటువంటి కాంబినేషన్ ఇది. అట్లాగే పునర్నవ, అపామార్గ లాంటి ఔషధాలని కూడా కషాయ రూపకంగా కానీ చూర్ణ రూపకంగా కానీ చేర్చి గోమూత్ర శిలాజిత్తుతో కలిపి ఇవ్వడం ద్వారా కిడ్నీ ఫంక్షన్ ఎఫిషియన్సీని పెంచగలగడం, కిడ్నీలో ఉండేటువంటి డీజనరేటివ్ చేంజెస్ కానీ, సిస్టిక్ డీజనరేషన్స్ను కానీ క్రమేణా తగ్గించడంతో పాటుగా
ఫంక్షనింగ్ కెపాసిటీని పెంచగలిగేటువంటి పలు అంశాలు ఆయుర్వేద చికిత్స పద్ధతులలో సక్సెస్ఫుల్గా మేము ధృవీకరించడం జరుగుతున్నది. కిడ్నీ జబ్బు మొదలయ్యాక పథ్యాలు పాటించాలని నమ్ముతారు మనలో చాలామంది. నిజానికి అంత ఎక్కువ పథ్యాలేమీ అవసరం లేదు. డయాలసిస్ చేయించుకుంటున్న కాలంలో ఎక్కువగా ద్రవాహారాలు తీసుకోకూడదు. మాంసకృత్తుల్ని కూడా పరిమితంగానే తీసుకోవాలి. మాంసాహారంలో చికెన్, మటన్కు బదులుగా చేపల్ని తీసుకోవటం మంచిది. టీ, కాఫీ, సిట్రస్ పండ్లు, టమోటాలు, కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలి. ఆహారంలో కారం, మసాలాల్ని బాగా తగ్గించాలి. అధిక మసాలాలతో కూడిన ఆహారాలు కిడ్నీలపైన, కాలేయంపైన చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. మామూలు ఉప్పుకు బదులుగా సీ సాల్ట్ వాడటం మేలు. అసలు ఉప్పును పూర్తిగా మానుకోవటం మరీ మంచిది. పెయిన్ కిల్లర్లు, అనవసరంగా వాడే మందులు కిడ్నీలకు చేటు చేస్తాయి. హై బీపీ, షుగర్ జబ్బులతో బాధపడుతున్నప్పుడు వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ కిడ్నీలకు సంబంధించిన పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు కిడ్నీ జబ్బును మరింత ముదరకుండా కాపాడతాయి. హెల్త్ న్యూస్ మీకోసం. కరోనా కాలం మొదలయ్యాక మనందరికీ మాస్కును ధరించడం ఒక అలవాటుగా మారిపోయింది. 2 ఏళ్లుగా మాస్కును ధరిస్తుండడం, బయట ఎక్కువగా తిరగకపోవడంతో సాధారణ జలుబు కూడా మన దరికి చేరడం లేదు. అయితే చలికాలంలో వచ్చే సాధారణ జలుబు ఈసారి బలపడినట్లు బాన్గోర్, లివర్పూల్, జాన్ మూరెస్ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు తాజాగా ఒక పరిశోధనలో గుర్తించారు. దీన్ని సూపర్ కోల్డ్గా పిలుస్తున్నారు. కరోనా మహమ్మారి పుణ్యమా అని ప్రజలు బయట తిరగడం బాగా తగ్గించారు. అధిక సమయం ఇళ్లకే పరిమితమవుతున్నారు. చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈ కారణంగా చాలామందికి ఎండ తగినంతగా తగలడం లేదు. ఫలితంగా ఒంట్లో విటమిన్ డి స్థాయిలు గణనీయంగా పడిపోతున్నాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. నిత్యం మనకు అవసరమయ్యే విటమిన్ డిలో 80% వరకు సూర్యరశ్మి నుంచే లభిస్తుంది. ఆహారం ద్వారా విటమిన్ డిని సమకూర్చుకోవడం చాలా తక్కువ. ఎండ తక్కువగా ఉండే ప్రాంతాల వారు, ఇళ్లకే పరిమితమైన వారు విటమిన్ డి కొరత కారణంగా సాధారణ జలుబుతో పాటు ఛాతీ సంబంధ ఇన్ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. బ్రిటన్లో సగానికి సగం మంది ఇలాంటి బాధితులేనని పరిశోధనలో వెల్లడైంది. దీనిపై మరింతగా అధ్యయనం చేశాం. విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకున్న వారు జలుబుకు గురి కావడం తగ్గుతుందని, ఒకవేళ జలుబు చేసినా దాని తీవ్రత మాత్రం ఎక్కువగా ఉండదని, వేగంగా ఉపశమనం లభిస్తుందని తేలిందని పరిశోధకులు వివరిస్తున్నారు. పొట్టలోకి ఫ్లూయిడ్ ఎక్కించి ఒంట్లోని రక్తాన్ని శుద్ధి చేసే పెరిటోనియల్ డయాలసిస్ మాదిరే ఇవాళ క్యాన్సర్ చికిత్సల్లోనూ హైపెక్ థెరపీ అనే ఒక సరికొత్త ప్రక్రియ ఒకటి మనకు అందుబాటులోకి వచ్చింది. హైపెక్ థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీగా పిలిచే ఈ విధానం పొట్టలో క్యాన్సర్లకు చాలా చక్కగా పనిచేస్తుంది. క్యాన్సర్ కణితులను సర్జరీతో తొలగించాక మిగిలిన అవశేష కణజాలాన్ని సమర్థంగా నిర్మూలించడంలో హైపెక్ థెరపీని మించింది మరొకటి లేదని చెప్తారు డాక్టర్లు. క్యాన్సర్ కణితుల అవశేషాల్ని సమూలంగా నాశనం చేసే ఆధునిక చికిత్సా విధానం హైపెక్ థెరపీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. హైపెక్ అంటే హైపర్ధర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. ఇది ఒక శక్తివంతమైన అట్లాగే ఆధునిక శస్త్రచికిత్సా విధానం. సూక్ష్మమైన క్యాన్సర్ కణాలని లక్ష్యంగా చేసుకుని ట్రీట్మెంట్ చేసే విధానం అన్నమాట. ఇంట్రాపెరిటోనియల్ అంటే పొట్ట లోపల ఉన్న ఆర్గన్స్ అన్నిటిని ఒక పొర కప్పి ఉంటుంది. ఆ పొరని పెరిటోనియం అంటాము. డైరెక్ట్గా పొట్టలోకి కీమోథెరపీ ఇస్తాం కాబట్టి దీన్ని ఇంట్రాపెరిటోనియల్ అంటారు. ఇది 2 స్టెప్ ప్రొసీజర్. హైపెక్ అనగానే రెండో మాట ఏంటంటే సైటో రిడక్టివ్ సర్జరీ. సో ముందుగా సర్జరీ చేసి లోపల ఉన్న జబ్బు అంతటిని పూర్తిగా తీసివేసి తర్వాత ఒక స్పెషలైజ్డ్ మెషిన్ ద్వారా, అంటే ఒక డయాలసిస్ మెషిన్ ఎట్లా ఉంటుందో, ఒక హార్ట్ లగ్ మెషిన్ ఎట్లా ఉంటుందో అట్లాగే హైపెక్కి ఒక స్పెషలైజ్డ్ మెషిన్ ఉంటుంది. ఈ మెషిన్లో ఫ్లూయిడ్తో పాటు కీమోథెరపీని మిక్స్ చేసి 41 degrees సెంటిగ్రేడ్కి రన్ చేసి ఇన్లెట్ ట్యూబ్స్, అంటే 2 ఇన్లెట్ ట్యూబ్స్ ద్వారా పొట్టలోకి ఆ ట్యూబ్స్ ప్లేస్ చేసి ఈ కీమోథెరపీ సొల్యూషన్ని సర్క్యులేట్ చేస్తూ, అలాగే 2 అవుట్లెట్ ట్యూబ్స్ ద్వారా మళ్ళీ ఏదైతే సొల్యూషన్ ఉందో దాన్ని మళ్ళీ వెనక్కి మెషిన్లోకి సర్క్యులేట్ చేస్తూ ఈ ప్రక్రియ అంతటిని ఒక 90 minutes to 120 minutes పాటు పూర్తిగా కీమోథెరపీ పొట్టలోనున్న ఆర్గాన్స్ అన్నిటిలోకి చొచ్చుకుని వెళ్ళే విధంగా చేయడాన్ని ఈ హైపెక్ ప్రొసీజర్లో ఇంపార్టెంట్ పార్ట్గా మనం చూస్తూ ఉంటాం. పేషెంట్ సెలెక్షన్కి వచ్చినప్పుడు పేషెంట్ జనరల్ కండిషన్ బాగుండాలి. అంటే పేషెంట్కి
అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ కానీ, అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ, లేకపోతే కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, న్యూరో ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి ఏమీ లేకుండా ఉన్న పేషెంట్ని యూజువల్గా ఈ రకమైన ప్రొసీజర్కి సెలెక్ట్ చేస్తారు. రెండవది డిసీజ్ కండిషన్స్. ఏ డిసీజెస్లో మనం ఇది చేస్తాం? సో డిసీజెస్ వరకు వచ్చేసరికి మోస్ట్ కామన్గా అపెండిక్స్ నుంచి వచ్చే క్యాన్సర్ని, పెద్దపేగు నుంచి వచ్చే క్యాన్సర్ని, అండాశయం నుంచి వచ్చే క్యాన్సర్ని, అలాగే స్టమక్ నుంచి వచ్చే క్యాన్సర్లకు కూడా ఈ ప్రక్రియ ఈ మధ్య కాలంలో చేయటం అనేది జరుగుతుంది. నెలసరి రోజుల్లో రక్తస్రావం కనిపించడం ఎంత సహజమో, గర్భం ధరించాక కొద్దిగానైనా సరే రక్తస్రావం కనిపించడం అంతే ప్రమాదకర సంకేతం. గర్భం ధరించాక రక్తస్రావం కనిపించడం వెనుక అబార్షన్ మొదలుకొని గర్భాశయంలోనూ పిండంలోనూ తలెత్తిన సమస్యల వరకు చాలా కారణాలే దాగుంటాయి. గర్భంతో ఉన్నప్పుడు తొలి 3 నెలల నుంచి 6 నెలల వరకు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా రక్తస్రావం కనిపిస్తే దాన్ని ఒక హెచ్చరిక సంకేతంగా తీసుకోవాలి. గర్భిణీ దశలో రక్తస్రావం కనిపించడం వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ దశలో రక్తస్రావానికి కారణాలేంటి? సాధారణంగా మనకి ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే అది చాలా సంతోషకరమైన విషయం. కానీ కొన్నిసార్లు కొంతమందికి ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ అది మొదటి 2 నుంచి 3 నెలల్లో కనిపిస్తుంది. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. దానిలో ఒక కారణం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచికి అటాచ్ అయ్యే టైంలో కొంచెం బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ చాలా మటుకు శరీరం లోపలికే అబ్జార్బ్ అయిపోతుంది. కానీ కొన్నిసార్లు ఆ బ్లీడింగ్ అబ్జార్బ్ అవ్వకుండా బయటికి కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకి వెజైనల్ బ్లీడింగ్ కనిపిస్తుంది. ఇంకొక కారణం ఏంటంటే హెమటోమాస్. అంటే ఆ ప్రెగ్నెన్సీ అటాచ్ అయ్యే టైంలో యూట్రస్ లోపల బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు. దాన్ని హెమటోమాస్ అంటాము. ఆ హెమటోమాస్ చిన్నవ్వచ్చు, పెద్దవ్వచ్చు. అది ఏ సైజ్ ఉన్నాయని దాన్ని బట్టి వాళ్ళకి ఎంత బ్లీడింగ్ కనిపిస్తుంది అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇంకొక కారణం మిస్క్యారేజ్. అంటే ప్రెగ్నెన్సీ పెరుగుదల ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు దానివల్ల కూడా బ్లీడింగ్ కనిపిస్తుంది. ఇవన్నిటికంటే ప్రమాదకరమైన కారణం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచి లోపల పెరగాలి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ప్రెగ్నెన్సీ గర్భసంచి బయట ఫెలోపియన్ ట్యూబ్స్ లోపల పెరుగుతుంది. దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అలాంటి కండిషన్ ఉన్నప్పుడు బ్లీడింగ్ కనిపించవచ్చు. కొన్నిసార్లు పెయిన్ కూడా రావచ్చు. గర్భిణీల్లో రక్తస్రావం అవుతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఎవరైనా ఆడవాళ్ళు బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీతో వస్తే మేము వాళ్ళని ఎలా పరీక్ష చేస్తామంటే ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తాము. వాళ్ళకి ఎంత బ్లీడింగ్ అవుతుంది, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఫస్ట్ మేము అసెస్ చేస్తాము. తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. దీంట్లో మాకు బ్లీడింగ్ ఏ కారణం వల్ల అవుతోందో మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ వల్ల కనుక వాళ్ళకి బ్లీడింగ్ అయినట్టయితే ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్రెగ్నెన్సీ నార్మల్గానే పెరుగుతుంది. అండ్ దానివల్ల మేము ఆ బ్లీడింగ్ మానిటర్ చేసుకుంటాం అంతే. కొన్నిసార్లు ఆ బ్లడ్ క్లాట్ వల్ల వాళ్ళకి బ్లీడింగ్ అయ్యేటట్టయితే అగైన్ ఆ బ్లడ్ క్లాట్ ఎంత పెద్దది అనేది దాన్ని బట్టి మా మానిటరింగ్ మారుతుంది. చిన్న బ్లడ్ క్లాట్ అయితే అది దానంతా అదే అబ్జార్బ్ అవుతుంది, లేక బయటకు వచ్చేస్తుంది. అండ్ దానివల్ల ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ కొన్నిసార్లు పెద్దగా బ్లడ్ క్లాట్ ఉంటే మాత్రం వాళ్ళకి మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. గర్భిణీ దశలో రక్తస్రావం అవుతున్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? అల్ట్రాసౌండ్ స్కాన్లో అలాగే మిస్క్యారేజ్ వల్ల మనకి బ్లీడింగ్ అవుతోందని తెలిస్తే అది ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ 2 నెలల్లో అయితే ఈవెన్ 3 నెలలు కూడా మేము మందుల ద్వారా ఆ ప్రెగ్నెన్సీని మేము యూట్రస్ నుంచి బయటికి తీసుకురాగలం. కొన్నిసార్లు యూట్రస్ ఎంప్టీ చేయడానికి డిఎన్సీ లాంటి చిన్న సర్జికల్ ప్రొసీజర్స్ అవసరం అవుతాయి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల మాత్రం బ్లీడింగ్ అయితే అది మేము కంపల్సరీగా డిలే చేయకుండా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి. దాంట్లో మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఎంత బ్లీడింగ్ ఉంది, ఎంత పెయిన్ ఉంది, ప్రెగ్నెన్సీ ఎంత పెద్దది అని దాన్ని బట్టి ట్రీట్మెంట్ వేరీ అవుతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మేము మందుల ద్వారా కూడా ఆ ఎక్టోపిక్ని ట్రీట్ చేయగలం. కానీ చాలా మటుకు సర్జరీ అవసరం అవుతుంది. సర్జరీలో మేము లాప్రోస్కోపీ ద్వారా ఒక చిన్న సర్జరీ చేసి ఆ ప్రెగ్నెన్సీని, ఆ ట్యూబ్లో పెరుగుతున్న ప్రెగ్నెన్సీ మేము తీసేయగలం. సో వీటిలో ఏ కారణాల వల్ల బ్లీడింగ్ అయినా సరే దాన్ని ట్రీట్ చేయగలం. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దీనివల్ల ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. సో మిస్క్యారేజ్ అయినా కూడా, ఎక్టోపిక్ అయినా కూడా ఫ్యూచర్లో అయ్యే ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే మీరు వచ్చి గైనకాలజిస్ట్ని ఒకసారి కలవండి.
మేము ఆ ప్రెగ్నెన్సీ ఎలా ఉంది, బాగా పెరుగుతుందా లేదా చూసి అవసరమైతే ప్రెగ్నెన్సీ నిలబడటానికి, ఫ్యూచర్లో బ్లీడింగ్ అవ్వకుండా ఉండటానికి మేము టాబ్లెట్స్ ఇవ్వగలం. ఇంకొక విషయం ఏంటంటే బ్లీడింగ్ కనిపించిన వెంటనే మీరు టైం వేస్ట్ చేయకుండా వెంటనే వచ్చి డాక్టర్ని కలవటం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు వెంటనే కలిస్తే అది బ్లీడింగ్ స్టార్ట్ అయిన వెంటనే మేము ప్రెగ్నెన్సీని అసెస్ చేయగలం. అప్పటికి ఇంకా ప్రెగ్నెన్సీ బాగానే ఉంది అంటే మిస్క్యారేజ్ అవ్వకుండా ఆపటానికి కూడా మేము మందులు ఇవ్వగలం. అలాగే ఎక్టాపిక్ వల్ల కనుక బ్లీడింగ్ అయ్యి ఉన్నట్టయితే అప్పుడు అర్లీగానే మనం డయాగ్నోస్ చేస్తే దానికి ట్రీట్మెంట్ మనం సేఫ్గా చేసుకోవచ్చు. దానివల్ల అయ్యే కాంప్లికేషన్స్ తగ్గుతాయి అండ్ మీరు ట్రీట్మెంట్ తొందరగా అయిపోతే మీకు ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా మళ్ళీ తొందరగా చేసుకోవచ్చు. గర్భిణీ దశలో తరచూ రక్తస్రావం కనిపించడం అనేది ఖచ్చితంగా హెచ్చరిక సంకేతమే. గర్భంతో ఉన్నప్పుడు తరచూ రక్తస్రావం కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షల్ని చేయించుకోవాలి. అవసరమైన వైద్య సాయాన్ని పొందాలి. చిన్న చిట్కా మీకోసం. ఆస్తమా బాధితులు చలికాలంలో సూపుల్ని తరచుగా తాగడాన్ని అలవాటు చేసుకోండి. సూపుల్ని తాగడం వల్ల శ్వాస మార్గాల్లో కఫం, తెమడ పేరుకుపోకుండా ఉంటుంది. ఆస్తమా అటాక్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.